ప్రజెంట్ మహానాడు 2 రోజులు అంగరంగ వైభవంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు తెలంగాణ నాయకులు బక్కని నరసింహులు ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి సార్, ఎట్లా జరిగింది? తెలంగాణ అది మహానాడు బ్రహ్మాండంగా హైబ్రిడ్ సిస్టంలో గతంలో మరి ఒక్కొక్క ప్రాంతంలో పెడితే అక్కడ వేలాది లక్షలాది మంది వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే ప్రధానమంత్రి గారు చూపించిన ప్రకారంగా పొదుపులో భాగంగా మరి ఎల్ఈడి పెట్టి ఆ స్క్రీన్ మీద నాయకులు, ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వారి ఆలోచన సరళి మేరకు ప్రభుత్వాన్ని నడపడం కానీ లేకుంటే ప్రభుత్వం ద్వారా వచ్చే ఏవైతే సౌకర్యాలు ఉంటాయో ప్రజలకు అందే విధంగా నిరంతరం ప్రజల సేవలో నాయకుడు ఉండాలి. ఏ లీడర్ హాస్ టు బిహేవ్ లైక్ ఎ బాయ్ షుడ్ బి ఇంపార్షియల్ అండ్ ఇంపర్సనల్. చిన్నపిల్లవాని వలె ప్రజలకు తండ్రి వలె, కొడుకు వలె, తమ్ముని వలె పనిచేయాలని ఆ విధంగా అద్భుతంగా 2 రోజులు బ్రహ్మాండంగా నడిచింది. మునుపెన్నడూ లేని విధంగా మరి వర్చువల్గా కూడా సుమారు 18,000 మంది మరి పాల్గొన్నారంటే ఇది చాలా గొప్ప విషయం. ఏంటి తెలంగాణ డిక్షనరీ అనే ఎందుకు అంత ఇది చేసేసారు? డిక్షనరీ అంటే నేనేమంటున్నానంటే తెలంగాణ, ఆంధ్ర అనేది డిక్షనరీలో లేదు. నిఘంటువులో ఏముందంటే తెనుగు అది పురాతన కాలంలో నాగవంశం వాళ్ళే ఈ తెలుగును కాపాడినరు అనేదో రాజుల కాలం చూపుతారు. అంటే సాంప్రదాయంగా చెప్పిన అది మనకు మైండ్లో వేరే డిస్టర్బ్ చేసే ఆలోచన కాదు. అది నిఘంటువు కానీ కోష్ డిక్షనరీ మూడిట్లా కూడా తెలుగు అనే పదానికి అనేక అర్థాలు ఇచ్చిర్రు. తెలంగాణ అనేది సపరేట్ ఉండదు. నేనేమంటున్నంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎక్కడ ప్రపంచంలో సిలోన్లో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అట్లా నేను ప్రాంతీయ భేదాలు ఉండొద్దన్నా, అది కథ. కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఒక రకమైనటువంటి నెగిటివ్ షేడ్ తీసుకెళ్ళి వాళ్ళు ఎట్లుంటారంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి ఏమైనా తయారు చేస్తారేమో అని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు కూడా ఓటేసినాం కదా. కేసీఆర్కు ఎంపీగా గెలవడానికి నేను కూడా ఓటేసిన. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిర్రు. మరి అట్లంటే ఎట్లయితుంది? నాకు తెలిసినంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఓట్లు వేసినాం. ఈవెన్ 2014 కాంగ్రెస్ కూడా వేసినాం. అంటే మా సర్వీస్ అందరిలో వాళ్ళ లోపల కూడా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఎవరు? మా నాయకుడే కదా. చంద్రబాబు నాయుడు గారిని పొగిడిండే కదా. మరి నేను అందుకే విశాల హృదయం కావాలి. ఇప్పుడు నేను కూడా శరణ్ తప్పితే, సిగ్గు తప్పితే ఇంకో పాటలో పోయేవాడిని. ఎందుకు పోలేదు? ఇప్పుడు మమ్మల్ని విమర్శించే నాయకులకు కూడా భవిష్యత్తు ఈ పార్టీ ఇచ్చింది. వాళ్ళు విమర్శిస్తే వాళ్ళ ఇష్టం, కానీ దాన్ని మేము పెద్ద తప్పు పట్టం. సరే, ఏంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంత అగ్రెసివ్గా ఎమ్మెల్యే మాట్లాడటం ఎందుకు? అంటే 2 రాష్ట్రాల మధ్య మళ్ళీ ఏదన్నా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. శ్యాముల్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు తెలంగాణలోకి అడుగుపెట్టే రాకూడదు, మాది జాంగీర్ అనే విధంగా మాట్లాడారు. దానికి కారణం ఏంటంటే మాట్లాడారు సార్. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి అంశంలో కావాలని ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, మా తెలంగాణ వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నారు అన్న. మా తెలంగాణ కాదు, మన అందరి తెలంగాణ. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఒక పురాతన కాలంలో, కాకతీయుల కాలంలో మనం అందరం ఒకటే. నీవు అట్లంటే తానీషా, కొలీ కుతుబ్ షా కాలంలో, అంటే తానీషా కాలంలో అక్కన్న మాదన్న ఇద్దరు హిందువులు. వాళ్ళు నార్త్ ఆర్కాడ్ జిల్లా కమాండర్, ఐ వాంట్ టు మీట్ యువర్ అక్కన్న, వేర్ ఈజ్ ఈ అని అడిగితే మాదన్న ఏమన్నాడంటే, మాదన్న తిరుపతిలో ఉన్నాడు, 8 days నుంచి పరిపాలనా విధానంలో అక్కడనే ఉన్నాడు, అక్కడ పోయి కలవమన్నాడు. అంటే ఇలా తిరుపతి శిల్పాల మీద అక్కన్న మాదన్నలు అక్కడ కొంతకాలం ఉన్నట్టు దాన్ని ఏమన్నారంటే, తిరుపతి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్పిరిచువల్ ప్లేస్ బట్ ఆల్సో ఏ మిలిటరీ సెంటర్ అన్నారు. అది హైదరాబాద్దే కదా.
దత్త మండలాలు 18వ శతాబ్దంలో నిజాం అకలు ఇచ్చిండు, లేకుంటే మనదే కదా. మేము మీ వాళ్ళమే, మీరు మా వాళ్ళే. ఇది ప్రధానంగా కూడా నరసింహులు అయితే క్లియర్గా చెప్తున్నారు. ఎక్కడా కూడా నేను తెలంగాణని కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఓన్లీ తెలుగు అనేటటువంటి లిటరేచరే ఉంది, భాష అనేది తెలుగు భాష ఉంది తప్ప తెలంగాణ భాష వేరు తెలుగు భాష వేరు అనేది లేదు. అదే నేను చెప్పాలనేటువంటి ప్రయత్నం చేశాను. దాంతోపాటు తెలంగాణ అనేది ఎవరి జాగీరు కాదు, ఆంధ్ర తెలంగాణ అనేది ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఇప్పటికీ కలిసి ఉంటారు అనే విధంగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి. ప్రజెంట్ మహానాడు 2 రోజులు అంగరంగ వైభవంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు తెలంగాణ నాయకులు బక్కని నరసింహులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్, ఎట్లా జరిగింది అది మహానాడు బ్రహ్మాండంగా హైబ్రిడ్ సిస్టంలో గతంలో మరి ఒక్కొక్క ప్రాంతంలో పెడితే అక్కడ వేలాది లక్షలాది మంది వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే ప్రధానమంత్రి గారు చూపించిన ప్రకారంగా పొదుపులో భాగంగా మరి ఎల్ఈడి పెట్టి ఆ స్క్రీన్ మీద నాయకులు, ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వారి ఆలోచన సరళి మేరకు ప్రభుత్వాన్ని నడపడం కానీ, లేకుంటే ప్రభుత్వం ద్వారా వచ్చే ఏవైతే సౌకర్యాలు ఉంటాయో ప్రజలకు అందే విధంగా నిరంతరం ప్రజల సేవలో నాయకుడు ఉండాలి. ఏ లీడర్ హాస్ టు బిహేవ్ లైక్ ఎ బాయ్ షుడ్ బి ఇంపార్షియల్ అండ్ ఇంపర్సనల్. చిన్నపిల్లవాని వలె ప్రజలకు తండ్రి వలె, కొడుకు వలె, తమ్ముని వలె పనిచేయాలని ఆ విధంగా అద్భుతంగా 2 రోజులు బ్రహ్మాండంగా నడిచింది. మునుపెన్నడూ లేని విధంగా మరి వర్చువల్గా కూడా సుమారు 18,000 మంది మరి పాల్గొన్నారంటే ఇది చాలా గొప్ప విషయం. ఏంటి తెలంగాణ డిక్షనరీ అనే ఎందుకు అంత ఇది చేసేసారు? డిక్షనరీ అంటే నేనేమంటున్నానంటే తెలంగాణ ఆంధ్ర అనేది డిక్షనరీలో లేదు. నిఘంటువులో ఏముందంటే తెనుగు అది పురాతన కాలంలో నాగవంశం వాళ్ళే ఈ తెలుగును కాపాడిండ్రు అనేదో రాజుల కాలం చూపుతారు. అంటే సాంప్రదాయంగా చెప్పిన నేను అది మనకు మైండ్లో వేరే డిస్టర్బ్ చేసే ఆలోచన కాదు. అది నిఘంటువు కానీ కోష్ డిక్షనరీ మూడిట్లా కూడా తెలుగు అనే పదానికి అనేక అర్థాలు ఇచ్చిర్రు. తెలంగాణ అనేది సపరేట్ ఉండదు. నేనేమంటున్నంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎక్కడ ప్రపంచంలో సిలోన్లో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అట్లా నేను ప్రాంతీయ భేదాలు ఉండొద్దన్నా, అది కథ. కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఒక రకమైనటువంటి నెగిటివ్ షేడ్ తీసుకెళ్ళి వాళ్ళు ఎట్లుంటారంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి ఏమైనా తయారు చేస్తారేమో అని వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు కూడా ఓటేసినాం కదా. కేసీఆర్కు ఎంపీగా గెలవడానికి నేను కూడా ఓటేసిన. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిర్రు. మరి అట్లంటే ఎట్లయితుంది? నాకు తెలిసినంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఓట్లేసినాం. ఈవెన్ 2014 కాంగ్రెస్ కూడా వేసినాం. అంటే మా సర్వీస్ అందరిలో వాళ్ళ లోపల కూడా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఎవరు? మా నాయకుడే కదా. చంద్రబాబు నాయుడు గారిని పొగిడిండే కదా. మరి అందుకే విశాల హృదయం కావాలి. ఇప్పుడు నేను కూడా శరణ్ తప్పితే, సిగ్గు తప్పితే ఇంకో పార్టీలో పోయేవాడిని. ఎందుకు పోలేదు? ఇప్పుడు మమ్మల్ని విమర్శించే నాయకులకు కూడా భవిష్యత్తు ఈ పార్టీ ఇచ్చింది. వాళ్ళు విమర్శిస్తే వాళ్ళ ఇష్టం, కానీ దాన్ని మేము పెద్ద తప్పు పట్టం. సరే, ఏంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంత అగ్రెసివ్గా ఎమ్మెల్యే మాట్లాడటం ఎందుకు? అంటే 2 రాష్ట్రాల మధ్య మళ్ళీ ఏదన్నా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. శ్యాములు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు తెలంగాణలోకి అడుగుపెట్టే రాకూడదు, మాది జాంగీర్ అనే విధంగా మాట్లాడారు. దానికి కారణం ఏంటంటే, నిన్న మాట్లాడారు సార్, దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి అంశంలో కావాలని ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, మా తెలంగాణ వ్యక్తులను ఇబ్బంది పెడుతున్నారు అన్న. మా తెలంగాణ కాదు, మన అందరి తెలంగాణ. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఒక పురాతన కాలంలో, కాకతీయుల కాలంలో మనం అందరం ఒకటే. నీవు అట్లంటే తానిషా, కొలీ కుతుబ్ షా కాలంలో, అంటే తానిషా కాలంలో అక్కన్న మాదన్న 2 హిందువులు, వాళ్ళు నార్త్ ఆర్కాడ్ జిల్లా కమాండర్, ఐ వాంట్ టు మీట్ యువర్ అక్కన్న
వేర్ ఈజ్ ఈ అని అడిగితే మాదన్న ఏమన్నాడంటే మాదన్న తిరుపతిలో ఉన్నాడు, 8 days నుంచి పరిపాలనా విధానంలో అక్కడనే ఉన్నాడు, అక్కడ పోయి కలవమన్నాడు. అంటే ఇలా తిరుపతి శిల్పాల మీద అక్కన్న మాదన్నలు అక్కడ కొంతకాలం ఉన్నట్టు దాన్ని ఏమన్నారంటే తిరుపతి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్పిరిచువల్ ప్లేస్ బట్ ఆల్సో ఏ మిలిటరీ సెంటర్ అన్నారు. అది హైదరాబాద్దే కదా. దత్తమండలాలు 18వ శతాబ్దంలో నిజాం అక్కలు ఇచ్చిండు, లేకుంటే మనదే కదా. మేము మీ వాళ్ళమే, మీరు మా వాళ్ళే. ఇది ప్రధానంగా కూడా నరసింహులు అయితే క్లియర్గా చెప్తున్నారు. ఎక్కడా కూడా నేను తెలంగాణని కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఓన్లీ తెలుగు అనేటటువంటి లిటరేచరే ఉంది, భాష అనేది తెలుగు భాష ఉంది తప్ప తెలంగాణ భాష వేరు తెలుగు భాష వేరు అనేది లేదు. అదే నేను చెప్పాలనేటువంటి ప్రయత్నం చేశాను. దాంతోపాటు తెలంగాణ అనేది ఎవరి జాగీరు కాదు, ఆంధ్ర తెలంగాణ అనేది ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఇప్పటికీ కలిసి ఉంటారు అనే విధంగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.